ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. స్థానమేంటి స్థానం, నిర్ణయమేంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. చావడం ఎందుకు? నువ్వంటే నాకు ప్రాణం, కానీ నువ్వు నాకు దూరం అవుతుందని అర్థమవుతుంది గుణ. ఆ బాధ భరించడం నా వల్ల కాదు, అందుకే చావాలని డిసైడ్ అయ్యాను. సౌమ్య, నిన్ను నేనెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నానో అప్పుడే నీతో క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఎందుకు అభిప్రాయం మార్చుకున్నావో కూడా క్లియర్గా చెప్పు. నేను మార్చుకున్నానని నీతో చెప్పలేదు కదా. దూరం పాటిస్తున్నావని నాకు అర్థమైంది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో చెప్పు. నేనేం అవాయిడ్ చేయట్లేదు. అబద్ధాలు బాగా నేర్చావు, అందుకే దగ్గర అవుతావనే నమ్మకం నాకు పోయింది. తొందరపాటు నిర్ణయం తప్పు. నాది తొందరపాటైనా ఆలోచన తప్పైనా నాకు దూరం అవ్వనని మాట ఇవ్వగలవా? నువ్వు మాటిస్తే ఆశతో పాటు బ్రతుకుతా, ఆశ చేస్తే నేను చేస్తాను. నేను ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు రిజెక్ట్ చేసినా నేనేం పెద్దగా హట్ కాలేదు గుణ. కానీ తర్వాత తరుణ్ మన మధ్య స్నేహాన్ని ప్రేమగా మార్చడానికి దగ్గర చేశాడు. కానీ నీలో మార్పు భయం కలిగిస్తుంది, అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పు, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నన్ను సూసైడ్ చేసుకోమంటావా? చూడు సౌమ్య, నాకు ప్రాణాలు కాపాడమే తెలుసు, కానీ ప్రాణాలు తీయడం రాదు. నా మూలంగా ఎవరు తనువు చాలించినా నేను తట్టుకోలేను. పెళ్ళనే ప్రస్తావన నువ్వు తెస్తున్నావు కాబట్టి నేను నీకు మాటివ్వగలను. ఏంటది? వాస్తవంగా నేను జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. తరుణ్ కోసం అప్పుడు సూత్రప్రాయంగా సరే అన్నాను, కానీ స్థిరంగా అభిప్రాయానికి కట్టుబడి ఉండలేను. కానీ ఇప్పుడు పెళ్లికి నీ చావుకి ముడిపెడుతున్నావు కాబట్టి నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ఓకేనా? నిజంగా? ప్రామిస్? ఎస్. పెళ్ళనే నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా నిన్నే చేసుకుంటా. ఇప్పుడు ఈ మాట మీద నమ్మకంతో బ్రతుకుతాను. నా బ్రతుకు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుంచుకో. ఇప్పుడు వెళ్ళొచ్చుగా. హ్యాపీగా వెళ్ళొచ్చు. మావయ్య పందలాడే రమ్మన్నారు. ఈ మహానుభావుడు ఇంకా రాలేదేంటి? వెయిట్ చేయలేక వెళ్ళిపోతే నన్ను బ్లేమ్ చేయాలనా నీ ఆలోచన? ఆలస్యానికి కారణం తెలుసుకోకుండా అనవసరంగా మాటలు జారకు. నువ్వేమన్నా పసిపిల్లవా ఆడపిల్లవా సవరించడానికి? ఎందుకు ఆలస్యం అయిందో అడిగితే ఏం చెప్పాలో ఆలోచించుకుంటూనే వచ్చావా? వాస్తవాలు తెలియకుండా మాట్లాడకు. ఆలస్యం అయ్యే అంత వాస్తవం ఏంటో. సౌమ్య సూసైడ్ అటెంప్ట్ చేయబోయింది. నచ్చజెప్పి రావడంలో ఆలస్యమైంది. సూసైడ్ అటెంప్టా? దేనికి? లవ్ ఫెయిల్యూరా? అలాంటిదే. అలాంటిదే అంటే? తను నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఆశపడింది. అప్పట్లో నేను కాదనలేదు, ఆశ పెంచుకుంది. ఇప్పుడెందుకో అది కుదిరేటట్టు లేదని సూసైడ్కి డిసైడ్ అయింది. ఏం చెప్పి మనసు మార్చా? ఎలా ఆగింది? తొందరపాటు నిర్ణయాలు తప్పు. అవతలి వాళ్ళ అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకోకుండా ఆశలు పెంచుకోవడం కూడా తప్పే. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు ప్రాణాలు తీసుకోవడం పాపం. నీ ఆశకి గాని నిరాశకి గాని నేను బాధ్యుణ్ణి కాదు. పెళ్ళనే ఆలోచన నిర్ణయం వచ్చినప్పుడు నీ గురించి ఆలోచిస్తా అని మాటిచ్చి మనసు మార్చాను. ప్రస్తుతానికి తను ఆలోచన మానుకుంది. మంచి పని చేశావు.
మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దని మందలించావా? మందలించే పరిస్థితి కాదు, సముదాయించా. సరే, మనం వెళ్దాం. మరి పెళ్ళెప్పుడు? ఎవరి పెళ్ళి? మీ పెళ్ళే. మీ పెళ్ళంటే? అదే, సౌమ్యకి నీకు. మేమేం అనుకోలేదే. మరి నువ్వే భరోసా ఇస్తే తను అటెంప్ట్ నుంచి విరమించుకుంది? లైఫ్లో మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని మాత్రమే చెప్పాను. చూడు, నాన్న వ్రతం అన్నారు. ఇప్పుడు నేను తనతో వాదన పెట్టుకోలేను, నీకు ఎలాంటి సమాధానాలు చెప్పలేను. కాస్త ప్రశాంతంగా ఉంటే మంచిది. వచ్చారా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. మీరేం చేస్తున్నారు? టెంట్ హౌస్ వాడు మండపం తెచ్చిపెట్టాడు, కానీ కాస్త దుమ్ముగా ఉంటే దులుపుతున్నా. దుమ్ము ధూళి మీరు దులపడమేంటి నాన్న? మీ ఆరోగ్య పరిస్థితి మీకు తెలీదా? మేం వచ్చాక చేస్తాం కదా. ఏదో మొక్కుబడి నాది కదా, చేతనైనంత ఉడతా భక్తి సాయం చేద్దామని. మొక్కుబడి మీదైనా పీటల మీద కూర్చునే వాళ్ళం మేం కదా. ఆనవాయితీ కొనసాగించే బాధ్యత మాది. మీ ఆరోగ్య పరిస్థితి తెలిసి మీరు ఇలాంటి పనులు చేయడం ఎందుకో? ఇటివ్వండి. రండి, ఇలా కూర్చోండి. అమ్మయ్యా, మీరిలా కలిసిమెలిసి ఉండటం చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఇక మీరు వ్రతం చేస్తుంటే ఆనందానికి అవధులు ఉండవనుకుంటున్నా. మీరు మరీ అంతలా ఎగ్జైట్ అవ్వటం మంచిది కాదు నాన్న. డాక్టర్గా చెప్తున్నా, మీరెంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. నా ప్రశాంతత మీ కలుపుగోలుతనం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఒప్పుకున్నాం కదా మావయ్య. ఆ, ఇంకేంటి? నా మొక్కుబడికి మీరు మొక్కుబడిగా సరే అన్నారని నాకనిపిస్తుంది. మావయ్య, మీరు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. నువ్వు ఆశించావు, మేం అంగీకరించాం. ఇంకా వెతకడం ఎందుకు? సరే, ఇప్పుడేం మాట్లాడను. భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తయిన తర్వాత అప్పుడు మీ మధ్య అరమరికలు ఉన్నాయో లేవో మాట్లాడతా. పరదాలే
మావయ్య, ఏంటమ్మా? ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదా? ఉందమ్మా, ఏం భయం లేదు. ఇండైరెక్ట్ గా నన్ను హెచ్చరిస్తుంది, వెక్కిరిస్తుంది. మీకు పక్కపరుచుకోవడం రాదన్న విషయం నాకు గుర్తుంది. నువ్వేది మర్చిపోవుగా. మావయ్య కోసం వ్రతంలో ఈయన పక్కన కూర్చోవలసి వస్తుంది. లేకపోతే ఈ జన్మలో కూర్చునేదాన్ని కాదు. చ, నాన్న ఆరోగ్యం సంతోషం కోసం ఈవిడ గారి పక్కన కూర్చొని పూజలో పాల్గొనాల్సి వస్తుంది. లేకపోతే దీని పక్కన కూర్చోవలసిన అవసరం నాకేంటి? దీనికి వయసుతో పాటు పొగరే అనుకున్నాను. అందం కూడా బాగా పెరిగిందే. నిత్య పెళ్లి కొడుకులు మళ్ళీ పెళ్లికి మాటిచ్చిన వాళ్ళు పక్క చూపులు చూడడం పద్ధతి కాదు. అపార్థాలే కానీ అర్థం చేసుకోవడం నీకు ఈ జన్మలో రాదు. నూతన వధూవరుల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు. యాదమ్మా, అయ్యా, అబ్బాయికి కోడలికి వ్రతం అవ్వగానే దిష్టి తీ. అట్టగే అయ్యా. చూడగానే నా దిష్టే తగులుతుంది అనుకున్నా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. బ్రహ్మాండంగా ఉందయ్యా. చాలా ఫాస్ట్గా ఉన్నారు. అరేంజ్మెంట్లన్నీ చాలా ఫాస్ట్గా అయినట్లున్నాయి. మీదే ఆలస్యం. కార్యక్రమం ప్రారంభించండి. అలాగేనయ్యా. మాదేం ఆలస్యం లేదు. కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చేసాం. చాలా ఏళ్ల తర్వాత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. మరి మనం అయితే ఏం బాగుంటుందని బంధుమిత్ర సపరివారం అంటారుగా, అందుకే వీళ్ళని రమ్మని పిలిచా. అమ్మా, దంపతులు వచ్చి పీటల మీద కూర్చుంటే వ్రతం ప్రారంభిస్తాను. పదండి.
మీరు పగవాళ్ళ? పట్టు వస్త్రాలు నలుగుతాయనా? అంత ఎడంగా కూర్చున్నారేంటి? ఆలు మగలంటే కుడి ఎడమ భుజాలు ఒక్కటిలా కూర్చోవాలి. మీరు మీ భార్య చేతికి, మీరు మీ భర్త చేతికి కంకణాలు కట్టుకోండి. కంకణధారణ తర్వాత దీపారాధన చెయ్యమ్మా. వ్రతం ప్రారంభిస్తాను, తీసుకోండమ్మా. తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. అయ్యా, ముందు వినాయక వ్రత సంకల్పం అయిపోయింది. ఇప్పుడు ఈ గౌరీ పూజ తాలూకు ఈ కుంకుమ అమ్మాయి గారి సూత్రాలకు పెట్టండి. మనసులో కోపం ఎంతున్నా సాంప్రదాయాలకు విలువిస్తుంది. ఈగో ఎంత పెరిగినా సంస్కారం పూర్తిగా కోల్పోలేదు. నాకెప్పుడు ఆ భాగ్యం లభిస్తుందో. అక్క బావ ఒకటైన తర్వాతే మన పెళ్లి బాజాలు మోగేది. అదేంటి? కన్యాదానం చేయాల్సింది వాళ్లే. మెలికలు పెట్టుకో. ఎక్కువగా ఊహించుకుని మెలికలు తిరగకు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. అమ్మా, స్వామివారికి హారతి ఇవ్వండి. అయ్యయ్యో, అపశకునం. హారతి ఆరిపోయిందేంటి?
చెప్పు. నేను బయలుదేరుతున్నాను. నేను వచ్చేస్తున్నాను. గుణ ఆ, హాస్పిటల్కేగా అవునక్క. నేను నీతో వస్తా.